హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా విద్యా తత్వవేత్తలకు సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు మన టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ గ్రూపులలో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికి ప్రసిద్ధి చెందారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆప్షన్ ఏ రాజకీయ నాయకుడిగా, ఆప్షన్ బి కవిగా, ఆప్షన్ సి భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా, ఆప్షన్ డి సైనిక రాయబారిగా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ ప్రజ్ఞాశాలి, మహామేధావి, భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ జన్మించారు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని మౌలో జన్మించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ అంబేద్కర్ సామాజిక వివక్షను ఎలా అనుభవించారు? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడిగా, ఆప్షన్ బి క్రీడలు ఆడుతున్నప్పుడు, ఆప్షన్ సి ఇతర పిల్లలతో కలిసి పాఠశాలకు హాజరవుతున్నప్పుడు, ఆప్షన్ డి కుటుంబ సందర్శనల సమయంలో. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఇతర పిల్లలతో కలిసి పాఠశాలకు హాజరవుతున్న సమయంలో డాక్టర్ అంబేద్కర్ సామాజిక వివక్షతకు గురి కావడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ అంబేద్కర్ చిన్నప్పుడు తన భత్యాన్ని ప్రధానంగా దేనికి ఖర్చు చేశారు? ఆప్షన్ ఏ ఆహారం, ఆప్షన్ బి బట్టలు, ఆప్షన్ సి పుస్తకాలు, ఆప్షన్ డి ఆటలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి పుస్తకాలు. అంబేద్కర్ గారు తన చిన్నతనంలో భత్యాన్ని పూర్తిగా పుస్తకాల కోసం ఖర్చు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ అంబేద్కర్ తన మెట్రికులేషన్ పరీక్షలో ఏ సంవత్సరంలో ఉత్తీర్ణుడయ్యాడు? ఆప్షన్ ఏ 1904, ఆప్షన్ బి 1905, ఆప్షన్ సి 1907, ఆప్షన్ డి 1908. ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రతి ఒక్క అభ్యర్థి కామెంట్ రూపంలో ఆన్సర్ని గెస్ చేసి మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 1907 సంవత్సరంలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడంతో పాటు మహర్ కులస్తులలో మెట్రికులేషన్ పాస్ అయిన వారిలో ప్రథముడిగా నిలవడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ అంబేద్కర్ మెట్రికులేషన్ పరీక్షలో విజయం సాధించిన తర్వాత ఏ ముఖ్య సంఘటన జరిగింది? ఆప్షన్ ఏ ఆయన ఉపాధ్యాయుడయ్యాడు, ఆప్షన్ బి ఆయనకు మహర్ సమాజం ఘనంగా అభినందించారు, ఆప్షన్ సి ఆయన వేరే రాష్ట్రానికి వెళ్ళారు, ఆప్షన్ డి ఆయన ఒక పుస్తకాన్ని ప్రచురించారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మెట్రికులేషన్ పరీక్షలో విజయం సాధించిన తర్వాత ఆయన మహర్ కుల సంఘం ఘనంగా అభినందించడం జరిగింది. దీనికి ఎస్కే బోలే అధ్యక్షత వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ అంబేద్కర్ విజయోత్సవాలను జరుపుకునే సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్ ఏ రంజిత్ మాలు, ఆప్షన్ బి కృష్ణకేశవ్, ఆప్షన్ సి ఎస్కే బోలే, ఆప్షన్ డి కృష్ణాజీ కేలుస్కర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎస్కే బోలే. డాక్టర్ అంబేద్కర్ మెట్రికులేషన్ పరీక్షలో విజయం సాధించిన తర్వాత విజయోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎస్కే బోలే. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తన తండ్రి కొనిచ్చిన పుస్తకాలు డాక్టర్ అంబేద్కర్పై ఎలాంటి ప్రభావం చూపాయి?
ఆప్షన్ ఏ ఆయన రచయిత అయ్యాడు. ఆప్షన్ బి ఆయన ఒక లైబ్రరీని స్థాపించాడు. ఆప్షన్ సి ఆయన సైనిక వృత్తిని ఎంచుకున్నాడు. ఆప్షన్ డి ఆయన ముంబైకి వెళ్ళాడు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. డాక్టర్ అంబేద్కర్ యొక్క తండ్రి కొనిచ్చిన పుస్తకాలతో ఒక లైబ్రరీని స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి దోహదపడిన గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ సస్యాజీరావు గైక్వాడ్. ఆప్షన్ బి కేలుస్కర్. ఆప్షన్ సి ఎడ్విన్ హెలిస్మస్. ఆప్షన్ డి జేమ్స్ హార్వే రాబిన్సన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేలుస్కర్. కేలుస్కర్ తాను రచించిన గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని అంబేద్కర్కు బహుకరించడం జరిగింది. దీంతో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ అంబేద్కర్కు తదుపరి చదువుల కోసం ఎలాంటి ప్రోత్సాహకం అందించాడు? ఆప్షన్ ఏ 50 రూపాయల స్కాలర్షిప్. ఆప్షన్ బి నెలవారీ స్టైఫండ్ 25 రూపాయలు. ఆప్షన్ సి ఉద్యోగ ఆఫర్. ఆప్షన్ డి ఉచిత వసతి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి నెలవారీ స్టైఫండ్ 25 రూపాయలు. కేలుస్కర్ బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ను సంప్రదించి అంబేద్కర్ యొక్క పై చదువులకు నెలకు 25 రూపాయల ఉపకర వేతనాన్ని మంజూరు చేయించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ తన ఉన్నత చదువుల కోసం ఏ విశ్వవిద్యాలయంలో చేరాడు? ఆప్షన్ ఏ హార్వర్డ్ విశ్వవిద్యాలయం. ఆప్షన్ బి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం. ఆప్షన్ సి కొలంబియా విశ్వవిద్యాలయం. ఆప్షన్ డి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి కొలంబియా విశ్వవిద్యాలయం. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ ఉన్నత చదువులకు కూడా కేలుస్కర్ ద్వారానే బరోడా మహారాజు యొక్క ఆర్థిక సహాయాన్ని పొందడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ తన అధ్యయన కాలంలో సమర్పించిన సిద్ధాంత వ్యాసం యొక్క శీర్షిక ఏమిటి? ఆప్షన్ ఏ ఆధునిక భారతీయ ఆర్థిక వ్యవస్థ. ఆప్షన్ బి ప్రాచీన భారతీయ వాణిజ్యం. ఆప్షన్ సి భారత సమాజం యొక్క చారిత్రక విశ్లేషణ. ఆప్షన్ డి భారతదేశంపై బ్రిటిష్ పాలనా ప్రభావం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ప్రాచీన భారతీయ వాణిజ్యం. ఏషియంట్ ఇండియన్ కామర్స్ అనే థీసిస్ను అంబేద్కర్ సమర్పించడం జరిగింది. ప్రాచీన భారతీయ వాణిజ్యం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఏ సామాజిక సమస్యలపై పోరాడారు? ఆప్షన్ ఏ రాజకీయ అవినీతి. ఆప్షన్ బి విద్యా అసమానత. ఆప్షన్ సి కుల వివక్ష మరియు అంటరానితనం. ఆప్షన్ డి ఆర్థిక అసమానత. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి కుల వివక్ష మరియు అంటరానితనం అనే ప్రధాన సామాజిక సమస్యలపై అంబేద్కర్ భారతదేశానికి వచ్చిన సందర్భంలో ఈ సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో అంబేద్కర్ ఏ పదవిలో ఉన్నారు? ఆప్షన్ ఏ విద్యామంత్రి. ఆప్షన్ బి కార్మిక మంత్రి. ఆప్షన్ సి న్యాయమంత్రి. ఆప్షన్ డి వ్యవసాయ మంత్రి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కార్మిక మంత్రి. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1943లో అంబేద్కర్ ఎన్ని సాంకేతిక శిక్షణా సంస్థలను స్థాపించారు? ఆప్షన్ ఏ 100. ఆప్షన్ బి 250. ఆప్షన్ సి 289. ఆప్షన్ డి 300. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంబేద్కర్ 1943లో 289 సాంకేతిక శిక్షణా సంస్థలను నెలకొల్పడం జరిగింది. ఇతడికి గల బిరుదు జల విద్యుత్ పితామహుడిగా బిరుదు పొందడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం ఏమిటి?
ఆప్షన్ ఏ పెట్టుబడిదారీ విధానం, ఆప్షన్ బి సోషలిజం, ఆప్షన్ సి బౌద్ధ మతం, ఆప్షన్ డి ఉదారవాదం. అంబేద్కర్ కమ్యూనిజానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధ మతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ క్రింది వాటిలో ఏ సంస్థను స్థాపించారు? ఆప్షన్ ఏ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఆప్షన్ బి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఆప్షన్ సి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఫౌండేషన్, ఆప్షన్ డి నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ. 1945లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి ఈ సొసైటీ ద్వారా బొంబాయి, ఔరంగాబాదులలో కళాశాలలు ప్రారంభించడం జరిగింది. బాలబాలికలకు అందించే విద్యాంశాల్లో కొంత వైవిధ్యం ఉండాలని భావించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక సోపాన క్రమాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రాథమిక సాధనంగా అంబేద్కర్ దేనిని గుర్తించారు? ఆప్షన్ ఏ మతం, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి శాసనం, ఆప్షన్ డి ఆర్థిక సంస్కరణలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి విద్య. సామాజిక బానిసత్వాన్ని అంతం చేసే సరైన సాధనం విద్య అని, దళితులకు సామాజిక గౌరవాన్ని, ఆర్థిక ప్రగతిని, రాజకీయ స్వాతంత్ర్యాన్ని అందించే సాధనం కూడా విద్య అని అంబేద్కర్ సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ ప్రకారం విద్య అణగారిన వర్గాలకు ఏమి అందిస్తుంది? ఆప్షన్ ఏ సామాజిక గౌరవం, ఆప్షన్ బి రాజకీయ ఆధిపత్యం, ఆప్షన్ సి సాంస్కృతిక ఆధిపత్యం, ఆప్షన్ డి అంతర్జాతీయ గుర్తింపు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సామాజిక గౌరవం. అంబేద్కర్ ప్రకారం విద్య అణగారిన వర్గాలకు సామాజిక గౌరవాన్ని అందిస్తుందని అంబేద్కర్ నమ్మడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ప్రాంతంలో దళిత విద్యార్థుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి కోల్కతా. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి పూణే. దళితులకు విద్యను అందించడానికి హాస్టల్ సౌకర్యాలు అందించాలని ప్రతిపాదించారు. జిల్లా స్థానిక బోర్డుల సహకారంతో పూణే, నాసిక్, షోలాపూర్, థానే, ధార్వాడ్లలో హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లలో పూణే మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలనలో విద్యా లభ్యత గురించి అంబేద్కర్ ఏమి నమ్మాడు? ఆప్షన్ ఏ ఇది గణనీయంగా పెరుగుపడింది, ఆప్షన్ బి ఇది అందరికీ సమానంగా అందుబాటులో ఉంది, ఆప్షన్ సి దళితులకు ఇది మెరుగుపడలేదు, ఆప్షన్ డి ఇది అణచివేతకు ఒక సాధనం. బ్రిటిష్ పాలనా కాలంలో విద్య అనేది దళితులను మెరుగుపరచలేదని అంబేద్కర్ నమ్మడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యావేత్తలకు బోధనా పద్ధతులకు సంబంధించి అంబేద్కర్ ఏమి ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ పరీక్షలపై ఆధారపడడాన్ని ప్రోత్సహించండి, ఆప్షన్ బి స్వతంత్ర అభ్యసనాన్ని ప్రోత్సహించండి, ఆప్షన్ సి పాఠ్యాంశ స్వేచ్ఛను అందించండి, ఆప్షన్ డి విద్యార్థి ఉపాధ్యాయ చర్చలను పరిమితం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పాఠ్యాంశ స్వేచ్ఛను అందించండి. ఉపాధ్యాయులకు బోధనలో స్వేచ్ఛనివ్వాలని, విద్యార్థులలో పరస్పర చర్చకు అవకాశం ఉండాలని అంబేద్కర్ ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలకు సంబంధించి అంబేద్కర్ చేసిన సూచనలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ పరీక్షల సంఖ్యను పెంచడం, ఆప్షన్ బి అన్ని రకాల మూల్యాంకనాలను తొలగించడం, ఆప్షన్ సి పరీక్షల సంఖ్యను తగ్గించడం, ఆప్షన్ డి అన్ని విద్యార్థులకు ఏకరీతి పరీక్షలను సృష్టించడం. పరీక్షలకు సంబంధించి అంబేద్కర్ 3 సూచనలు చేయడం జరిగింది. ఒకటి, పరీక్షలతో పాటు కళాశాలలో విద్యార్థులు పని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రెండోది వచ్చేసి పై స్థాయి విద్యలో థీసిస్ మౌఖిక పరీక్షలు ఉండాలి. మూడోది వచ్చేసి వీలైనంత వరకు పరీక్షల సంఖ్యను తగ్గించి దీనివల్ల విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకోగలుగుతారు అని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
ఉన్నత విద్య పట్ల అంబేద్కర్ దార్శనికతో కీలకమైన అంశం ఏమిటి? ఆప్షన్ ఏ సాంకేతిక నైపుణ్యాలపై మాత్రమే దృష్టి పెట్టండి. ఆప్షన్ బి వ్యక్తిగత అభివృద్ధి మరియు విమర్శనాత్మక ఆలోచనలను నొక్కి చెప్పండి. ఆప్షన్ సి కొన్ని సమూహాలకు ప్రాప్యతను పరిమితం చేయండి. ఆప్షన్ డి ఆచరణాత్మక నైపుణ్యాల కంటే సైద్ధాంతిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వ్యక్తిగత అభివృద్ధి మరియు విమర్శనాత్మక ఆలోచనలకు నొక్కి చెప్పండి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల విద్య కోసం అంబేద్కర్ ఏ చొరవను ప్రేరేపించాడు? ఆప్షన్ ఏ తప్పనిసరి సైనిక శిక్షణ. ఆప్షన్ బి పిల్లలందరికీ ఉచిత తప్పనిసరి విద్య. ఆప్షన్ సి విద్యకు ఆర్థిక ప్రోత్సాహాలు. ఆప్షన్ డి ప్రైవేటు పాఠశాలల ఎంపికలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి పిల్లలందరికీ ఉచిత తప్పనిసరి విద్యను అందించాలని ప్రతిపాదించడం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను 10 సంవత్సరాలు అందించాలని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దళిత విద్యార్థులకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలని అంబేద్కర్ సూచించారు? ఆప్షన్ ఏ క్రీడా సౌకర్యాలు. ఆప్షన్ బి రవాణా సేవలు. ఆప్షన్ సి హాస్టల్ వసతి. ఆప్షన్ డి అధునాతన ప్రయోగశాలలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హాస్టల్ వసతి. దళితులకు విద్యను అందించడానికి హాస్టల్ సౌకర్యాలు అందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యలో విద్యార్థుల నిశ్చితార్థం గురించి అంబేద్కర్ ఎలాంటి విధానాన్ని సమర్థించారు? ఆప్షన్ ఏ నిష్క్రియాత్మక అభ్యాసం. ఆప్షన్ బి కఠినమైన పాఠ్యాంశాలకు కట్టుబడి ఉండడం. ఆప్షన్ సి ఉపాధ్యాయులతో ఎక్కువ పరస్పర చర్చ. ఆప్షన్ డి పాఠ్యపుస్తకాలపై మాత్రమే ఆధారపడడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఉపాధ్యాయులతో ఎక్కువగా విద్యార్థులు పరస్పర చర్చను అవకాశం ఉండాలని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1952 డిసెంబర్లో ఎల్ఫిన్స్టన్ కళాశాల సమావేశంలో ప్రసంగించినప్పుడు ఆధునిక ప్రపంచానికి అవసరమైనది ఏమిటని అంబేద్కర్ నొక్కి చెప్పారు? ఆప్షన్ ఏ సాంప్రదాయ విలువలు పద్ధతులు. ఆప్షన్ బి ఆధునిక అవసరాలకు తగిన కొత్త ఆలోచనలు. ఆప్షన్ సి బట్టి నేర్చుకోవడంపై ప్రాధాన్యత. ఆప్షన్ డి విద్యార్థులకు ఆర్థిక సహాయం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆధునిక అవసరాలకు తగిన కొత్త ఆలోచనలు చేయాలని ఎల్ఫిన్స్టన్ కళాశాల వార్షిక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణమైన నూతన భావనలు అవసరం, అలాగే విశ్వవిద్యాలయం జ్ఞాన కేంద్రంగా ఉండాలి, గుమస్తలను తయారు చేసే కేంద్రం కాదు అని ఉపన్యసించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ ప్రకారం విద్యార్థులను రూపొందించడంలో విశ్వవిద్యాలయాలు ఏ పాత్ర పోషిస్తాయి? ఆప్షన్ ఏ శిక్షణ పొందిన ఉద్యోగుల కోసం కర్మాగారాలు. ఆప్షన్ బి స్వతంత్ర పరిశోధనా కేంద్రాలు. ఆప్షన్ సి విద్యా పోటీ కోసం మాత్రమే సంస్థలు. ఆప్షన్ డి సాధారణ సామాజిక పరస్పర చర్యకు స్థలాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి స్వతంత్ర పరిశోధనా కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు తమ పాత్రను పోషించాలని అంబేద్కర్ సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యశ్వంతరావు అంబేద్కర్ కళాశాలలకు చేసిన ప్రధాన సహకారాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ ఆయన పాఠ్యాంశాలకు కొత్త అంశాలను ప్రతిపాదించారు. ఆప్షన్ బి ఆయన అంబేద్కర్ లైబ్రరీ నుంచి అనేక పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. ఆప్షన్ సి ఆయన అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందారు. ఆప్షన్ డి ఆయన విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను సులభతరం చేశారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అంబేద్కర్ లైబ్రరీ నుంచి అనేక పుస్తకాలను విరాళంగా ఇవ్వడం జరిగింది. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ కళాశాలను 1950లో బొంబాయిలో ప్రారంభించడం జరిగింది. ఔరంగాబాద్లో మిలింద్ కళాశాలకు శంకుస్థాపన చేసి అంబేద్కర్ గ్రంథాలయంలోని చాలా పుస్తకాలను అతని కుమారుడైన యశ్వంతరావు అంబేద్కర్ కళాశాలలకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మరఠ్వాడాలో బాలికలకు ప్రవేశం కల్పించిన మొదటి సంస్థగా గుర్తించబడిన కళాశాల ఏది?
ఆప్షన్ ఏ సిద్ధార్థ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆప్షన్ బి మిలింద్ కళాశాల, ఆప్షన్ సి ఎల్ఫిన్స్టన్ కళాశాల, ఆప్షన్ డి ఔరంగాబాద్ కళాశాల. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మిలింద్ కళాశాల. మరాఠ్వాడాలో బాలికలకు ప్రవేశం కల్పించిన మొదటి కళాశాల మిలింద్ కళాశాల. ఇక్కడ కళాశాలల కంటే ముందే హాస్టల్ను కట్టించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలోని అణగారిన వర్గాలకు ఉద్దేశించడానికి డాక్టర్ అంబేద్కర్ ప్రోత్సహించిన నినాదం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యను అందించండి, ఉద్యమించండి, సంఘటితపరచండి, ఆప్షన్ బి నేర్చుకోండి, పోటీ పడండి, ఎదగండి, ఆప్షన్ సి ఆవిష్కరించండి, ప్రేరేపించండి, ప్రభావితం చేయండి, ఆప్షన్ డి అభివృద్ధి చేయండి, అంతరాయం కలిగించండి, అందించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విద్యను అందించండి, ఉద్యమించండి, సంఘటితపరచండి. సమాజంలోని అట్టడుగు వర్గాల విద్యావంతులైతే కుల వ్యవస్థ దానంతటదే అంతరిస్తుందని, భారత ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేస్తుందని, అందుకే విద్యను అందించండి, ఉద్యమించండి, సంఘటితపరచండి అని నినాదించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర పోరాటంలో డాక్టర్ అంబేద్కర్ ఏ రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నారు? ఆప్షన్ ఏ 1929 మరియు 1930, ఆప్షన్ బి 1931 మరియు 1932, ఆప్షన్ సి 1945 మరియు 1946, ఆప్షన్ డి 1935 మరియు 1937. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 1931 మరియు 1932 రెండు రౌండ్ టేబుల్ సమావేశాలలో అంబేద్కర్ పాల్గొనడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ అంబేద్కర్ కౌన్సిల్ ఫర్ స్టేట్స్లో ఏ పాత్రను నిర్వహించారు? ఆప్షన్ ఏ విద్యామంత్రి, ఆప్షన్ బి డిప్యూటీ స్పీకర్, ఆప్షన్ సి కార్మిక శాఖ మంత్రి, ఆప్షన్ డి చీఫ్ విప్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి కార్మిక శాఖ మంత్రి. డాక్టర్ అంబేద్కర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 29, 1947న డాక్టర్ అంబేద్కర్ ఏ ముఖ్యమైన కమిటీకి అధ్యక్షత వహించారు? ఆప్షన్ ఏ భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ, ఆప్షన్ బి రాజ్యాంగ ముసాయిదా కమిటీ, ఆప్షన్ సి భారత విద్యా కమిషన్, ఆప్షన్ డి సామాజిక న్యాయ కమిటీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రజాస్వామ్య సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ కృషికి ఎలాంటి గుర్తింపు లభించింది? ఆప్షన్ ఏ ఆయనను ఒక రాడికల్ సంస్కర్తగా చూస్తారు, ఆప్షన్ బి ఆయనను సాంప్రదాయవాదిగా భావిస్తారు, ఆప్షన్ సి ఆయనను ఆధునిక యేసుగా పిలుస్తారు, ఆప్షన్ డి ఆయనను అభినవ మనువుగా గౌరవిస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆయనను అభినవ మనువుగా గౌరవిస్తారు. భారత ప్రజాస్వామ్య సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అభినవ మనువుగా ఖ్యాతి గడించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1927 తర్వాత ముక్ నాయక్ ప్రచురణకు ప్రత్యామ్నాయ శీర్షిక ఏమిటి? ఆప్షన్ ఏ జీవభావ, ఆప్షన్ బి బహిష్కృత్ భారత్, ఆప్షన్ సి భారత్ జాగృతి, ఆప్షన్ డి నవభారత్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి బహిష్కృత్ భారత్. ముక్ నాయక్ పత్రిక ముఖ్యమైన పత్రిక. ఈ పత్రికనే 1927 తర్వాత బహిష్కృత్ భారత్ పేరుతో నడిపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ విద్యా తత్వవేత్తలకు సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మన వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి
ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.